వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామ్ జ్యోతి. హలో అండి, నేను మీ రామ్ జ్యోతిని. ఈరోజు రెసిపీ వచ్చేసి మేక తలకాయ మాంసం అండి. చూడటానికి చాలా బాగుంది కదండి, చూస్తానికే కాదండి తిన్నా కూడా చాలా బాగుంది. ఇలా పులుసుగా ఇలా మనకి ఎక్కువ చారులాగా వచ్చేలాగా ఎలా వండుకోవాలో లేట్ చేయకుండా ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా లేత తలకాయ మాంసాన్ని తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని చక్కగా క్లీన్ చేసేసి 4-5 సార్లు శుభ్రంగా కడిగేసేసి పక్కన పెట్టేసేసుకుందాము. తర్వాత స్టవ్ అంటించి ఒక బాండీ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కినాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలను వేసుకుందాము. ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు మగ్గినాక 1-2 టమాటాలు సన్నగా కట్ చేసుకుని వేసుకుందాము. టమాటా ముక్కలు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదండి. టమాటా ముక్కలు వచ్చేసి లాస్ట్లో గ్రేవీ చిక్కగా ఉంటుంది, అందుకని టమాటా యూజ్ చేశాను నేను. టమాటా ముక్కలు కూడా మగ్గిపోయినాక మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా తలకాయ మాంసం ముక్కలను వేసుకోవాలి. ఒకసారి అంతా కలిపేసి మూత పెట్టుకుని తలకాయ మాంసంలో వాటర్ ఎగిరిపోయేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి. వాటర్ అంతా ఎగిరిపోయినాక ఆయిల్ పైకి తేలుతుంది కదా, అప్పుడు ఒక 2-3 స్పూన్లు అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూను గసగసాల పేస్టు, అలాగే 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్టు, 1 స్పూను జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. వేసుకుని మరి ముక్కలన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కూడా ఇలా కలుపుకుంటూ వేపుకోవాలండి. ఒక 5 నిమిషాలు పడుతుంది. తర్వాత మనం తినగలిగినంత కారానికి సరిపడా కారం వేసుకోవాలి. ఒక 3-4 స్పూన్లన్న పడుతుందండి, ఎందుకంటే తలకాయ మాంసం కారంగా ఉంటేనే బాగుంటుంది. కారం కూడా వేసినాక ఒక 5 నిమిషాలు కలుపుకుంటూ వేపుకోవాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసి మొత్తం ఒకసారి అంతా కలిపేసేయాలండి. కలిపేసినాక ఒక 2-3 లోటాలు వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ వచ్చేసి ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే రసం తాగుతాం కదా, అందుకని వాటర్ కొంచెం ముందే ఎక్కువగా పోసుకోవాలి. సగం ఉడికినాక ఒకసారి అంతా కలిపేసేసుకుని మెదడు ఉంటుంది కదండి తలకాయ మాంసంలో, ఆ మెదడుని ఇప్పుడు వేసుకోవాలి. మెదడు వేసినాక గరిటె పెట్టకూడదండి, మధ్యలో బాండీతోనే కలుపుకోవాలి. ఇలా చారుగా ఉన్నప్పుడు మన ఇంట్లో ఎవరైనా సరే ఒక చిన్న గ్లాసుల్లో పోసుకుని టీ తాగినట్టు తాగితే చాలా మంచిది, కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ జలుబు ఉన్నా, దగ్గున్నా, జ్వరం ఉన్నా కూడా ఇట్టే ఎగిరిపోతాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దింపే ముందల 1 స్పూన్ పొడి మసాలా వేసుకోవాలి. పొడి మసాలా వచ్చేసి ధనియాలు, చెక్క, లవంగాయి, వెల్లుల్లిపాయ కలిపి ఆడుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలండి. మసాలా కొత్తిమీర వేసినాక స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒకవేళ మీకు ఎక్కువగా చారు ఇష్టం లేకపోతే కొంచెం ఎగిరినాకైనా దింపుకోవచ్చు. చాలామంది కూడా తలకాయ మాంసం అంటే ఇలా ఎక్కువ పులుసుగా ఉంటేనే ఇష్టపడతారండి, బాగుంటుంది కూడా. నేను లేత తలకాయ మాంసం తీసుకున్నాను కాబట్టి చక్కగా ఉడికిపోయింది.
ఒకవేళ మీరు ముదురుది కనుక తెచ్చుకున్నట్లయితే ఒక్క పొలకు వేయండి, చక్కగా ఉడికిపోతుంది. లేకపోతే విజిల్ పెట్టి కుక్కర్లో అయినా వండుకోవచ్చండి, ఈజీగా ఉడికిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.